ఫ్రెండ్స్, ఇది ద్రాక్ష కుటుంబానికి చెందిన తీగ మొక్క అనమాట. ఈ నల్లేరును భారత వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కోలుకోవడానికి ఉపయోగిస్తారన్నమాట. నల్లేరు కాడ దగ్గర నుంచి కనుపుల దగ్గర ముక్కలుగా విరుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా దానికి ఉన్న ఆకులు అదంతా తీసేసి, డస్ట్ అది తీసేసి ఇలా పెట్టుకుంటాము. ఈ కనుపులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మనం మన చాకుతో కానీ లేదంటే పీలర్తో కానీ రిమూవ్ చేసుకోవాలి. అయితే ఇవి ఖచ్చితంగా చేతులకి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకోకపోతే మీకు చెయ్యి దొరదొక్కుతుందండి ఖచ్చితంగా. ఇలా పీలర్తో 4 పక్క కొనలు తీసేసి సాధ్యమైనంత వరకు తీసేయండి. అవి తీసేసి ఉప్పు నీళ్ళలో వేసేయండి. చేతులకు మాత్రం ఖచ్చితంగా ఆయిల్ రాసుకోండి, లేదంటే చెయ్యి బాగా దొరదొస్తుంది. ఇలా సెపరేట్ చేసుకున్నాం అనమాట. సెపరేట్ చేసుకున్నామని నీళ్ళలో వేసేయండి. ముందుగా పచ్చడికి కావాల్సినవన్నీ కూడా నూనెలో మనం వేపుకుందామండి. పల్లీలు వేసి దోరగా వేపి పక్కన పెట్టు. టమాటా, పచ్చిమిర్చి కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ నల్లేరు ముక్కలు ఇందులో వేస్తాం. ఈ నల్లేరు కాడ ముక్కలను కూడా కొద్దిగా మగ్గే వరకు వేపండి. వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రోటిలో ముందుగా పల్లి వేసుకొని బాగా నూరుకోవాలి. నెక్స్ట్ మన నల్లేరు కాడ ముక్కలను కూడా వేసేసి బాగా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేపి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఈ పచ్చడిలో ఎక్కువ పీచు వస్తుందన్నమాట. ఈ పీచు చాలా మంచిది. ఇలా మెత్తగా నూరుకోలేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. అప్పుడు మీకు చాలా మెత్తగా వస్తుంది. ఆ మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రోట్లో వేసుకొని ఇందులో టమాటా యాడ్ చేసుకోండి. టమాటా, చింతపండు ఇందులో ఉప్పు కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి అన్నమాట. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం ఇవన్నీ ఉంటాయండి. దీనివల్ల ఎముకల దృఢత్వం బాగా పెరుగుతుంది. చిన్నపిల్లకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా నూరుకోవాలి. జీలకర్ర కూడా వేసాము. జీలకర్ర, కరివేపాకు మొత్తం కలిసే వరకు నూరుకోవాలన్నమాట. ఈ నల్లేరు పచ్చడి చాలా ఆయుర్వేద గుణాలు కలిగిందనమాట. ఇది ప్రతి మనిషికి చాలా ఆరోగ్యకరమైంది. అంతేకాదండి, ఇది నెలకోసారి కానీ 2 నెలలకోసారి కానీ కనీసం 6 నెలలకోసారైనా తింటే మన ఎముకల దృఢత్వానికి చాలా సహకరిస్తుంది. అంతే కదండి, ఇందులో టేస్ట్ కోసం ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా నూరుకొని, అంటే కచ్చా పచ్చాగా నూరుకొని పచ్చడి రెడీ చేసుకుంటే ఇందులో కొత్తిమీర యాడ్ చేసి ఇప్పుడు ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని తీసుకొని తింటే నిజంగా మీరు చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నల్లేరు పచ్చడి. ఇది మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైన పచ్చడి. మీకు కనుక దొరికితే, అందుబాటులో కనుక మీకు నల్లేరు కాడ దొరికితే ఖచ్చితంగా ఇలా పచ్చడిగా చేసుకుని తినండి. మీరు చాలా అద్భుత ప్రయోజనాలు పొందుతారు దీంతో. ఇది ఆయుర్వేద గుణాలు కలిగిన పచ్చడి అనమాట.